నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు రిలయన్స్ ఎనర్జీ సంసిద్ధత. సీఎం సమక్షంలో నేడు ఒప్పందం. జగన్ అక్రమాస్తుల కేసు సీజీఐ నుంచి మరో ధర్మాసనానికి మార్పు. బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్పై నిర్ణయం. బడ్జెట్పై అసెంబ్లీలో కొనసాగుతున్న అవగాహన సదస్సు. పద్దు విధి విధానాలపై నూతన ఎమ్మెల్యేలకు శిక్షణ. యూపీలో మట్టి దిబ్బల కింద చిక్కుకున్న 9 మంది మహిళలు. ఆసుపత్రికి తరలిస్తుండగా 4 మృతి. దెహ్రాదూన్లో కారును ఢీకొన్న కంటైనర్. ప్రమాదంలో 6 దుర్మరణం. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ పద్దులు, చర్చలు జరిగే తీరుపై నూతన ఎమ్మెల్యేలకు ప్రభుత్వం శిక్షణ ఇస్తోంది. తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు 84 మంది, రెండోసారి ఎన్నికైన వారు 39 మంది ఉండడంతో అన్ని అంశాలపై వారికి అవగాహన కల్పిస్తోంది. పార్లమెంటు రీసెర్చ్ స్టడీస్ ఆధ్వర్యాన ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. అసెంబ్లీ కమిటీ హాల్లో జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, సభాపతి అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. ఈ సదస్సు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్షం సమావేశం జరుగుతుంది. శాసనసభ మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలు, అసెంబ్లీ నిర్వహణతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. సభా నిర్వహణలో ఏ విధంగా సభ్యులు మసలుకోవాలి అనే అంశాలు సభ్యులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈసారి అసెంబ్లీలో 84 మంది తొలిసారి శాసనసభ్యులుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. సభా నిర్వహణల విషయంలో వాళ్ళకంత అవగాహన ఉండదు. కాబట్టి ప్రధానంగా బడ్జెట్ సెషన్ కాబట్టి బడ్జెట్ అంశాలపైన మేధావులతో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వివిధ పద్దుల కింద బడ్జెట్ సమర్పణ ఎలా జరుగుతుంది, దాని మీద ఏ విధంగా చర్చించవచ్చు, మాట్లాడే సభ్యులు ఆ బడ్జెట్ ప్రతిపాదనలపైన సవరణలు కోరే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ చట్టము సభ్యులకు కల్పించిన హక్కులు. వీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా ప్రభుత్వానికి బాసటగా నిలవాలి, మెరుగైన పాలన అందించడం కోసం ప్రజలకు ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యే విధంగా సభ్యులు వాళ్ళ సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ శిక్షణ కార్యక్రమాలు ప్రధానంగా బడ్జెట్ అంశాలపైన ఉంటాయి. ఖచ్చితంగా ఇలాంటి ట్రైనింగ్ క్లాసెస్ చాలా ఉపయోగపడతాయండి. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు అసెంబ్లీ చూడాలంటేనే అసహించుకునే రీతిలోని గత పాలకులు చేశారు. ఈరోజు 84 మంది కొత్త శాసనసభ్యులు, అలాగే రెండోసారి. ముఖ్యంగా ఈరోజు బడ్జెట్ కానీ రాష్ట్ర పాలన మీద ఒక అవగాహన, బడ్జెట్లో వివిధ అంశాలకి ఎలాగ ఏ శాఖలకి ఎంత కేటాయించారు, వాటిని రేపు ఉదయం మేము మళ్ళీ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి మమ్మల్ని అడిగే ఇటు ప్రజలకు కానీ మీడియాకు కానీ ఎక్స్ప్లెయిన్ చేసే విధానంగా అన్నిటి పట్ల ఒక అవగాహన సదస్సు ముఖ్యమంత్రి గారు ఎంతో బాధ్యతగా ఈరోజు చేస్తున్నారు. ఎందుకని అంటున్నామంటే 5 సంవత్సరాలు చూసాం. అసెంబ్లీలు అంటే తిట్టించే అప్పటి ముఖ్యమంత్రుల్ని, ఆ మంత్రులే తప్పితే అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? 5 సంవత్సరాలు మనం ఏం కోల్పోయాము? ఈరోజు మొట్టమొదటి బడ్జెట్ ఈ ప్రభుత్వం వచ్చాక ఏ శాఖలకి ఎంత ఇచ్చింది, దాని పట్ల మాకు ఒక అవగాహన కల్పించడం అనేది చాలా మంచి కార్యక్రమం. నిజంగా ఇలాంటి వాటిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో గండిపేటలో కానీ ఇప్పుడు కానీ తన ఎమ్మెల్యేలు, ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ఒక అవగాహన ఉండాలని ఒక ముందు ఆలోచనతో ఇలాంటి పెట్టడం ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు హర్షిస్తున్నామండి. అంటే సాధారణ రాజకీయ చర్చల కన్నా బడ్జెట్ మీద చర్చ కాస్త భిన్నంగా ఉంటుందండి. కాబట్టి బడ్జెట్కి సంబంధించిన సాంకేతిక అంశాలు ఏంటి, జనరల్ బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ ఉంది. తర్వాత బడ్జెట్కి సంబంధించిన వివిధ పద్దుల్ని ఆమోదించేటప్పుడు ఆ తీర్మానాలు, వాటి ప్రక్రియ, వీటన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, అదే సమయంలో స్పీకర్ గారి నాయకత్వంలో అనుభవజ్ఞులైన శాసనసభ్యులు, అలాగనే ఢిల్లీ నుంచి వచ్చిన కొంతమంది నిపుణులు ఈరోజు ఈ అవగాహన తరగతుల్లో ఒక అవగాహన కల్పించడం కోసం ఒక ఓరియంటేషన్ క్లాస్ ఏర్పాటు చేయడం జరిగిందండి.
అసెంబ్లీకి హాజరు కాకూడదన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ తీరుపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే సభకు డుమ్మా కొట్టడం పద్ధతి కాదన్నారు. జగన్ రాకపోయినా కనీసం వైసీపీ ఎమ్మెల్యేలైన అసెంబ్లీకి పంపాలని సూచించారు. పెరిగిబంది ఆయన జగన్మోహన్ రెడ్డి, కనీసం ఆయన రాలేదు, ఆయనకి ధైర్యం లేదు. మిగతా 10 మందిని పంపించవచ్చు కదా, అది కూడా లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు మీడియా ముందుకు రాలే. ఆయన తిరుమల సెట్టింగ్ ఇంట్లో వేసుకొని నేను తిరుమలకు పోబడలేదు, నా ఇంట్లోనే సెట్టింగ్ ఉందని చెప్పాడు. అది ఆయన నేనేమంటానంటే, ఒక శాసనసభకి చట్టసభకి ప్రజలు ఎన్నుకొని అక్కడికి పొమ్మంటే అక్కడికి పోయి శాసనసభకు నేను పోను, ఇంట్లో సాక్ష్యంగా ఇంట్లో అంటే ఆయన మీడియా ముందు రోజు మాట్లాడుతా అంటే సాక్షి ఎదురుగా పెట్టుకొని అదే సాక్ష్యంగా మాట్లాడుతా అంట. ఇంకా అవసరం లేదంట, చట్టసభ అవసరం లేదంట. అంటే చట్టాలు చేసే శాసనసభ, ప్రజలు ఎన్నుకునే 5 కోట్ల మంది ఎన్నుకునే సభ, దానికి కూడా ఆయనకి దాని విలువేంటో తెలియని వాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో 65,000 కోట్ల భారీ పెట్టుబడులకు రిలయన్స్ ఎనర్జీ సంసిద్ధత వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఇవాళ అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. రాష్ట్రంలో రిలయన్స్ సంస్థ 500 అధునాతన బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. గత నెలలో అమెరికా పర్యటనకు ముందు ముంబైలో ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీని మంత్రి నారా లోకేష్ కలిశారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ రంగాలకు ఏపీ ప్రాధాన్యతను లోకేష్ వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులపై అప్పుడే అనంత్ అంబానీ, లోకేష్ మధ్య అవగాహన కుదిరింది. చర్చలు ఫలవంతం కావడంతో పెట్టుబడులు భారీగా వచ్చాయి. పెట్టుబడులకు పూర్తిస్థాయి రోడ్డు మ్యాప్తో ఇవాళ చంద్రబాబు సమక్షంలో ఏపీ పరిశ్రమల శాఖ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒప్పందం కుదుర్చుకోనున్నారు. రిలయన్స్ పెట్టుబడులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశం లభించనుంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ అక్రమాస్తుల కేసు విచారణను సుప్రీంకోర్టు సీజేఐ బెంచ్ నుంచి మరో బెంచ్కు మార్చారు. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లో సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. విచారణ ప్రారంభం కాగానే ఈ పిటిషన్ ఏపీకి చెందిందని జగన్ తరపు న్యాయవాది రంజిత్ కుమార్ బెంచ్కు నివేదించారు. దీనిపై కౌంటర్ దాఖలుకు కొంత సమయం కావాలని సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. ఈ సందర్భంగా జస్టిస్ సంజయ్ కుమార్ నాట్ బిఫోర్ మీ అనడంతో పిటిషన్లను మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. జస్టిస్ అభయ్ అస్వోకా నేతృత్వంలోని బెంచ్కు విచారణను బదిలీ చేస్తూ సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశాలిచ్చారు. ఈ పిటిషన్లను డిసెంబర్ 2న విచారణకు పంపాలని రిజిస్ట్రీకి ఆదేశాలిచ్చారు. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని, విచారణను హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి మార్చాలని కోరుతూ రఘురామకృష్ణరాజు గతంలో పిటిషన్లు దాఖలు చేశారు. తిరుపతి జిల్లా రేణుగుంట విమానాశ్రయంలో ఏఆర్ అలయన్స్ విమానం రద్దు కావడంపై ప్రయాణికులు నిరసనకు దిగారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాన్ని ఎలా రద్దు చేస్తారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 7:15 హైదరాబాద్ నుంచి రేణుగుంటకు రావాల్సిన విమానం రద్దయింది. విమానం కోసం ఉదయం నుంచి విమానాశ్రయంలో వేచి ఉన్నామని ప్రయాణికులు వాపోయారు. అధికారులు కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదంటూ ప్రయాణికులు మండిపడ్డారు. తిరుపతి జిల్లా తలకోన శివాలయంలో 2 అర్చకుల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. శివన్న ప్రసన్న శర్మ కుమారుడు మనోజ్కు సహాయ అర్చక విషయంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రసాద్కు తెలియకుండా ఆయన సంతకాన్ని శివన్న ప్రసన్న శర్మ ఫోర్జరీ చేసినట్లు తెలిసింది. ఈ విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అర్చకులు శివప్రసన్న శర్మ, ప్రసాద్ పరస్పరం దాడి చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం నంగనూరుపల్లిలో భారీ చోరీ జరిగింది. ఆర్టీసీలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మున్నయ్య ఇంట్లో 25 తులాల బంగారం, 2 లక్షల రూపాయల నగదు, విలువైన పత్రాలు చోరీకి గురయ్యాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు ధ్వంసం చేసిన దొంగలు ఇల్లంతా కారంపొడి చల్లి చోరీ చేశారు. బెంగళూరుకు వెళ్లి తిరిగి వాళ్ల తెల్లవారుజామున ఇంటికి చేరుకుని చూడగా చోరీ జరిగినట్లు బాధితులు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ద్వారా వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
25 తులాల బంగారు సార్, 2 లక్షల క్యాష్. మేము బెంగళూరు నైట్కు పోయినాం సార్, శనివారం నైట్కు 9 గంటలకు. మళ్ళీ ఈరోజు 4:30కి ఇంటికి వచ్చినాం సార్. అంత లోపల ఇవి జరుగుతున్నాయి. మేము ఇద్దరం లేము ఇంటి దగ్గర. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని కలిశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని బీఆర్ నాయుడు తెలిపారు. పాలక మండలి సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి పురంధేశ్వరికి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం వారి వెంట ఉన్నారు. శ్రీశైల దేవస్థానం పరిధిలో చెంచు గిరిజనులకు ఉద్యోగ ఉపాధి కల్పనలో అధికార యంత్రాంగం సముచిత ప్రాధాన్యత ఇవ్వడం లేదని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు. పరిపాలనా భవనంలో అధికారులతో హుస్సేన్ సమావేశమయ్యారు. గిరిజన సమస్యల్ని తెలుసుకునేందుకు వస్తున్నారని సమాచారం ఇచ్చినా ఏర్పాట్లు చేయలేదని, ఇన్ఛార్జ్ ఈవో చంద్రశేఖర్ రెడ్డి ప్రోటోకాల్ పాటించలేదని అసహనం వ్యక్తం చేశారు. దేవస్థానంలో ఎమ్మెల్యే పెత్తనం నడుస్తోందని ఆరోపించారు. దర్శనం ఇక్కడ గుళ్ళో గాడ ఏ గిరిజన చెంచు బిడ్డ లేదు, ఆదివాసి బిడ్డ. ఇక్కడ ట్రైబ్స్ కి ఎవరికి కూడా సముచిత స్థానం లేదు. ఆనాడు చెప్తుండే వాళ్ళు చాలా మంది, దేవుని పల్లకి మోయాలంటే వాళ్ళే మూసేవాళ్ళు. ఆ రోజులో 12 మందికి ఇచ్చిరంట. ఈ రోజు ఎండోమెంట్ అయినాక ఇప్పుడు 3 మిగిలింది. మరి ఆ కుటుంబాలకి ఏమీ లేకుండా చేసి 2003లో పర్మనెంట్ పోస్ట్ అని ఆ రోజు ఒక మినిస్టర్ వచ్చి చెప్పారంట. ఆ 2003 నుండి ఇవాళ వరకు ఒక్క కూడా పర్మనెంట్ పోస్ట్ లేదు. రాజకీయాలు చేస్తున్నారు, రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. ఇది చాలా బాగాలేదు, దురదృష్టకరం. అనేక కంప్లైంట్లు చూస్తే కంప్లైంట్ ఇక్కడ చూడ లోకల్ ఎమ్మెల్యే ఎవరుంటే ఆ ఎమ్మెల్యే కనుసంధానం ఈవో ఎమ్మెల్యేస్ రాజీనామా చేసి ఈవోగా పెట్టుకోమనండి. మరి ఈవో ఎందుకు పెట్టుకున్నారా గవర్నమెంట్ వ్యవస్థని? మరి ఎమ్మెల్యే చూస్తే చాలా మంది ఎమ్మెల్యేల మీద కంప్లైంట్ పెడుతున్నారు. ఇక్కడ ఉన్న ఆదివాసీ గిరిజన బిడ్డలకు న్యాయం చేసేది ఎవరు? పులివెందులకు చెందిన వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డికి కడప 2 అదనపు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అర్ధరాత్రి 2 గంటలు దాటాక మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసు వివరాలను వర్రా రవీందర్ రెడ్డి తరఫు న్యాయవాదులు మేజిస్ట్రేట్ ముందు ఉంచిన అనంతరం వాదనలు వినిపించారు. ఉదయం 5 గంటల వరకు వాదనలు కొనసాగాయి. వాదనలు విన్న మేజిస్ట్రేట్ రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. రవీందర్ రెడ్డితో పాటు మరో 2 నిందితులు ఉదయరెడ్డి, సుబ్బారెడ్డికి 41A నోటీసులిచ్చి పంపించాలని ఆదేశించారు. విచారణ సందర్భంగా పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని వర్రా రవీందర్ రెడ్డి మేజిస్ట్రేట్తో చెప్పుకున్నారు. వర్రా మాటలను మేజిస్ట్రేట్ రికార్డు చేసుకున్నారు. ఇవాళ ఉదయం కడప రిమ్స్లో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ నివేదికను తనకు సమర్పించాలని ఆదేశించారు. వర్రా రవీందర్ రెడ్డిని రిమాండ్ కోసం కడప జైలుకు తరలించారు. పోలీసులు అన్యాయంగా రవీందర్ రెడ్డిని కొట్టి ఈ కేసులో అవినాష్ రెడ్డి పేరు చెప్పాలని హింసించినట్లు వర్రా తరపు న్యాయవాదులు ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి వేధించిన కేసులో సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిలను అరెస్టు చేస్తామని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అన్నారు. వర్రా రవీందర్ రెడ్డి విచ్చలవిడిగా షర్మిల, సునీత, విజయమ్మపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడం వెనుక అవినాష్ రెడ్డి, ఆయన పిఏ రాఘవరెడ్డి ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ఎవరి పాత్ర ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్న డీఐజీ ప్రవీణ్తో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. తెలుగుదేశం పార్టీ అగ్రనేతలతో పాటు షర్మిల, సునీత పైన కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించినటువంటి వర్రా రవీందర్ రెడ్డిని ఎట్టకేలకు కడప పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు కూడా తరలించారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెచ్చుకున్నాం. సార్ చెప్పండి, ఈ వర్రా రవీందర్ రెడ్డి ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వెనుక కుట్ర కోణం ఎట్లా దాగి ఉందనుకుంటున్నారు? ఈ యొక్క అసభ్యకరమైన పోస్టులన్నింటికి కూడా ఇదొక ఇండస్ట్రియల్ స్కేల్లో జరిగిందండి. పీవీసీ కాంప్లెక్స్ చెప్పినాం కదా తాడేపల్లిలో, అందులో 3వ ఫ్లోర్లో కేంద్ర కార్యాలయం ఉండేది. అది సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో అది నడిచేది. అక్కడ ఇంకా కొంతమంది ఉండేవాళ్ళు, అలాగే ఒక 200 మంది వరకు దానిలో ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. 400 హ్యాండిల్స్ కలిగి ఉండేవాళ్ళు వీళ్ళంతా కూడా. అందులో 40 హ్యాండిల్స్ ముఖ్యంగా అసభ్యకరమైన బూతు ప్రవచనాలు, బూతు సూక్తులు, బూతు పురాణాల్లో సిద్ధహస్తులుగా ఉన్నారు. సో ఇప్పుడు ఇతని యొక్క విచారణలో మనం అన్నీ కూడా ఒక కూలంకషంగా అన్నింటినీ ఒక తాటి మీద తీసుకురావడం జరిగింది. ఈ కేసులో పులివెందుల కేసులో వర్రా రవీందర్తో పాటు సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిని కూడా ఎస్సీ అట్రాసిటీ కింద, ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. అంటే వాళ్ళ పాత్ర ఏంది దీనిలో ప్రధానంగా? ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ కేసు అనేది ఏంటంటే, కొంతమంది ఈ పోస్టులు పెట్టిన సమయంలో ఎందుకు అట్లా పెడతావు, ఎస్పెషల్లీ మందకృష్ణ మాదిగ మీద పెట్టడం జరిగింది. ఎందుకు ఇట్లా పెడతావు, ఇదే మీకు ఆ భాష నేను చెప్పలేను, ఎందుకు మా వాడి మీద ఎట్లా పెడతావు, తప్పు కదా అని అడిగితే ఏంద్రను అని కులంతో దూషించారు. దాని మీద కేసు పెట్టి దాంతోపాటు ఇదంతా కూడా వస్తుంది.
అంటే ఈ వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో కూడా ఏళ్ల తరబడి ఉద్యోగం చేశారు. తర్వాత అవినాష్ రెడ్డి దగ్గర అంటే వాళ్ళ ఆదేశాలు ఇతని మీద ఏమైనా ప్రభావం చూపాయి అనుకోవచ్చా? అవి మనం చెప్పలేమండి. ఇప్పుడు వాళ్ళకి ఆప్తుడు అండ్ ఈ యొక్క కంటెంట్ పెట్టినందుకు ఇతనికి నెలరిచ్చే ముందు 8,000 వచ్చేది. ఎలక్షన్ రిజల్ట్స్ వరకు కూడా 13,000 రూపాయలు ఇతను నెలకి ఇతను వాళ్ళ నుంచి ఆర్థిక లబ్ధి పొందేవారు. అదైతే అంతవరకు మనం చెప్పగలుగుతాం. అవినాష్ రెడ్డి, పిఆర్ రాఘవరెడ్డి ద్వారా కానీ ఎక్కువ పోస్టులు ఇతను తీసుకొని సోషల్ మీడియాలో ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు అనేది అది ఎట్లా చెప్తారు? ఈయన వాంగ్మూలంలో చెప్పారండి. మనం దాన్ని ఇప్పుడు రాఘవరెడ్డిని విచారించి దాని ఫర్దర్ మనం చేపట్టాల్సి ఉంది. అవినాష్ రెడ్డి ద్వారా సునీత, షర్మిల పైన కూడా పోస్టులు పెట్టామంటున్నారు. అది దాని వివరాలు అదేనండి. ఇప్పుడు ఇతన్ని మనం పోస్టుల గురించి మనం ఇతను విచారిస్తుండగా ఈ పోస్టులు అడిగితే నేనే పెట్టాను, రాఘవరెడ్డి ఇచ్చాడు నాకు. రాఘవరెడ్డికి ఎవరు ఇచ్చారంటే అవినాష్ రెడ్డి ఇచ్చాడు. మరి నువ్వు చూసావంటే నేను 1-2 సార్లు అవినాష్ రెడ్డి ఇట్లాగా రాఘవరెడ్డికి సోషల్ మీడియా పోస్టులు డిక్టేషన్ ఇస్తుంటే చూసేవాడు, అతను నోట్ చేసుకుని వచ్చి మాకు ఇచ్చేవాడు అని చెప్పడం జరిగింది. దాని మీద ఫర్దర్ ఇంకా విచారణ చేపట్టాల్సి ఉంది. ఈ కేసులో సజ్జల భార్గవరెడ్డి A2 ఉన్నాడు, అర్జున్ రెడ్డి A3 ఉన్నాడు. వాళ్ళని ఎప్పుడు లోపల పట్టుకునేటువంటి వాళ్ళందరూ అసలు పరారీలో ఉన్నారని తెలిసింది. ప్రయత్నిస్తామండి. అంటే వాళ్ళు ఇక్కడ ఉండరు కదా, హైదరాబాద్, లేకపోతే వాళ్ళు కొంచెం పెద్ద సంపన్నులు కదా, దేశ విదేశాల్లో గాలిలో పయనిస్తుంటారు. కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి. దానికి ఇంకా మనకి మెయిన్ వాళ్ళు కూడా సహకరించాలి. వాళ్ళు ఎక్కడ నిత్యం వాళ్ళ యొక్క లొకేషన్స్ ట్రాక్ చేసిస్తే మనం తప్పకుండా పట్టుకుంటాం. సార్, ఈ కేసులో ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం? మొత్తం అందరినీ చేస్తామండి. దీనిలో ఉన్న మెయిన్ కుట్రలో ముఖ్య పాత్రధారులైనటువంటి వాళ్ళు అందరినీ అరెస్ట్ చేస్తాం. ఇది డిఐజీ కోయ ప్రవీణ్ గారు చెప్తున్నారన్నమాట. ఈ సామాజిక మాధ్యమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి అధికార పార్టీ నేతలే లక్ష్యంగా బూతు పునారంతో కూడినటువంటి పోస్టులు, అసభ్యకరమైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలతో పోస్టులు పెట్టినటువంటి వర్ర రవీందర్ రెడ్డి కేసులో ఈ కుట్ర కోణాన్ని ఛేదించడానికి ఇందులో పాత్రధారులైనటువంటి వారందరినీ కూడా అరెస్టు చేయడానికి పోలీస్ శాఖ సిద్ధంగా ఉందనేటువంటి అభిప్రాయాన్ని డిఐజీ కోయ ప్రవీణ్ వ్యక్తం చేశారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలో సోమవారం రాత్రి కొందరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. వేంపల్లికి చెందిన శ్రీకాంత్ రెడ్డిపై కొందరు రాడ్లతో దాడి చేశారు. శ్రీకాంత్ రెడ్డి తలకు గాయాలవగా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైసీపీ నేత సతీష్ రెడ్డి వెంట తిరగడమే దాడికి కారణమని బాధితుడు శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. 5 ఏళ్ల వైసీపీ పాపాల్ని కడిగే పనిలో పడ్డ కూటమి ప్రభుత్వం కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో గుంతల రోడ్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టింది. మిషన్ పాత్ హోల్ ఫ్రీ ఏపీలో భాగంగా 1,20,00,000 రూపాయలతో మొవ్వ కూచిపూడి రోడ్డు అభివృద్ది పనులు చేపట్టింది. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే ఈ రోడ్డును జగన్ సర్కారు పట్టించుకోలేదు. దారిలో పెద్ద పెద్ద గోతులు పడి ప్రయాణం నరకప్రాయంగా మారింది. గుంతలు పూడ్చి ప్రయాణ కష్టాలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం చొరవ చూపడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూడా ప్రధాన రహదారైన పామర్రు, అవనగడ్డ, దివిసీమకి అనుసంధానమైన ఈ రోడ్డు ఈ 5 సంవత్సరాల్లో కూడా చాలా ఇబ్బందులు పడిపోయారు. కొన్ని ఏరియాలో అయితే వాహనదారులకి కాళ్ళిరిగిని ఆ స్థానిక పెద్దలు వాళ్ళందరూ కూడా తలగా డబ్బులు వేసుకుని 80,000 రూపాయలు పోయేసి గుంతలు పుడుచుకునే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా టీడీపీ గవర్నమెంట్ కూటమి అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖకి 1,452 కోట్లు కేటాయించారు. అదేవిధంగా అయ్యంకి టు మొబా చివరి వరకు కూడా 1 కోటి రూపాయలు అదనంగా 40 లక్షల రూపాయలు కేటాయించారు. ఇవన్నీ కూడా ఇంకా కేటాయిస్తారని, ఇంకా మొత్తం కూడా ఈ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతో సాధ్యం అని చెప్పేసి మేము ఇంకోసారి తెలియజేస్తున్నామండి. నానా నరక వేదన పడ్డామండి. గది కాదు, ఏది ఆటోకి ఎక్కితే ఆటో చక్రాలు ఇరిగిపోవటం, యాక్సిడెంట్ అవటం, లేదు హాస్పిటల్కి జాయిన్ చేసుకోవాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఈ జనానికి. ఇచ్చారు ఈ కూటమి ప్రభుత్వం. ఈనాటికి మాకు అవకాశం వచ్చిన గత 100 రోజుల్లోనే మాకు ఈ 1,20,00,000 చేయటం మన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కూటమి ప్రభుత్వంలో ప్రతి గ్రామంలోనూ 50 లక్షలు ఇచ్చి లింక్ రోడ్లన్నీ పూర్తి చేస్తున్నారు. ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ఆనందంలో ఉన్నారు గ్రామాలు. అలాగే ఈ మెయిన్ రోడ్డు గతంలో ఎన్నో రోజుల మట్టి ఇబ్బందులు పడుతున్నారు. ఇది నేషనల్ హైవే పైన దీశాం నుండి విజయవాడ వరకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ ఈ రోడ్లోనే వెళ్ళాలండి. గతంలో ఈ అనేకమైన ఇబ్బందులు పడ్డారు గోతులతో. వాటితో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,40,00,000 శాంక్షన్ చేసి ప్యాచ్ వర్క్లు, గోతులు లేని రోడ్లుగా కేటాయించారు. అదేవిధంగా ఇంకా అభివృద్ధి చేసి ఈ రోడ్లన్నీ పూర్తిగా
వర్క్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. చాలా పోరాటాలు చేసి కేసులు కూడా పెట్టించుకున్నాం. అయినా కానీ రోడ్ల గురించి పట్టించుకున్న నాయకులు లేరు. కూటమి ప్రభుత్వం వచ్చిన గత 100 రోజుల్లో ఈ రోడ్లు శాంక్షన్ చేసి 1,40,00,000 రిలీజ్ చేస్తాం అనేది చాలా హర్షించదగ్గ విషయం భావిస్తున్నాం మేము. ఇది మాత్రం గట్టిగా ఉండి రోడ్లు పోసి ఇంకా డెవలప్ చేయాలని చెప్పి సవినయంగా కోరుకుంటున్నాం. కొంచెం ఈ రోడ్లు గోతులు పూడ్చడం మూలంగా కొంచెం అంటూ జరిగింది. చాలామంది పిల్లలు దీంట్లో పడి ఉన్నారు. మేము చాలా ఇబ్బందులు పడ్డాము. రోజు దుమ్ము ధూళి అంతా వచ్చి ఇంతవరకు కొంచెం సంతోషంగా ఉంది. కానీ ఇది కూడా పర్మనెంట్గా దీన్ని తార్ రోడ్డు పోసి కాంక్రీట్ రోడ్డు కింద చేస్తే చాలా బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నామండి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకుడి భూభాగోతం వెలుగు చూసింది. మర్రిపాడు మండలం కండ్రికలోని 24 ఎకరాల భూమిని వైసీపీ నాయకుడు కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలో ప్రభుత్వం తమకు ఇచ్చిన సీజేఎస్ఎఫ్ భూములను సాగు చేసుకుంటుంటే కంచెవేసి ఆక్రమించారని, ప్రశ్నిస్తే తమపై దౌర్జన్యానికి దిగారని కన్నీటి పర్యంతమయ్యారు. వీఆర్ఓతో కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించి తమ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వాపోయారు. మాదాల చిన్నసుబ్బయ్య, మా నాన్నగారికి 1976లో సీజేఎఫ్ ల్యాండ్ 3 ఎకరాల 10 సెంట్లు 4 సర్వే నెంబర్లు ఇచ్చినారు. అప్పటి నుంచి పొలం సాగు చేసుకుంటూ వస్తున్నాము. 2010-11 ఆ ప్రాంతంలో చేసి మాదాల సుబ్బారావు అనే వ్యక్తి అతను వీఆర్ఓలతో కుమ్మక్క వేసి మాన్యువల్ ఆడంగంలో మా నాన్నగారి పేరు తొలగించేసి అతని పేరు ఎక్కించుకుని కంప్యూటర్ రంగంలో కూడా తన పేరు నమోదు చేసుకున్నాడు. ఆ విషయం తెలిసిన వెంటనే నేను మా నాన్నగారు వెళ్ళి ఎంఆర్ఓ గారిని కలిసిన వెంటనే అర్జీ పెట్టాము. అర్జీ పెట్టిన తర్వాత రెవెన్యూ కోర్టు ద్వారా మా సమస్య పరిష్కారం చేశారు. రంగంలో ఎక్కించుకున్న తర్వాత 2018 వరకు మేము మా కంప్యూటర్ రంగంలో మాకు పేరు కొనసాగుతూ వచ్చాయి. మేము పనులు సాగు చేసుకుంటూ ఉన్నాము. 2018 డీకేటీ పాట ఇచ్చే క్రమంలో అప్పుడున్న వీఆర్ఓతో మాధవ సుబ్బారావు వ్యక్తి కుమ్మక్క వేసి మాకు డీకేటీ పాట రాకుండా అడ్డుపట్టుకుంటారు. అతను మాధవ సుబ్బారావు అనే వ్యక్తి నకిలీ సర్వే నెంబర్లు సృష్టించి దానికి 1Bలు రకంగా అడంగుల్లో నమోదు చేయించుకునేసి 2014లోనే ఈ సీజేఎఫ్ ల్యాండ్ సర్వే నెంబర్లు ఏదైతే ఉన్నాయో వాటి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుని మమ్మల్ని పొలం మీద పోనీయకుండా రకరకాల వ్యాపకాలతో మమ్మల్ని ఇబ్బంది పెడుతూ, రెండోది ఏంటంటే పొంగూరు కండ్రిక గ్రామం నుంచి మాధవ సుబ్బారావు వ్యక్తి పొంగూరు రెవెన్యూలో 150 ఎకరాలు ఆక్రమించుకొని అనుభవిస్తూ సాగు చేసుకుంటూ దొంగ పట్టాలు రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్లు పుట్టించుకొని బతుకుతున్నాడు. మాధవ సుబ్బారావు వ్యక్తి మాకు సీజే పొలాలు ఇచ్చి ఉన్నారు. కానీ మమ్మల్ని రానియకుండా వైసీపీ విక్రమరెడ్డి గారి అండతో మమ్మల్ని దగ్గరికి కూడా లేదు. ఆ ప్రభుత్వంలో మేము పడరాని కష్టాలు పడ్డాం. మా 7 మందివి ఈ పొలం తప్ప మాకు వేరే పొలం లేదు. అతను సీజే పొలం 76లో ఇచ్చేటప్పటికి అతని వయసు కూడా 16-17 సంవత్సరాలు, చాలా చిన్న వయసు. అతనికి సీజే పొలానికి అతను అర్హుడు కాదు. కాబట్టి ఇవన్నీ మా ప్రభుత్వం దృష్టికి, ఎంఆర్ఓ దృష్టికి తీసుకొచ్చి మాకు న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాను మీడియా మిత్రులు. మాదాల సుబ్బారావు అనే వ్యక్తి మాదాల చిన్న సుబ్బయ్య మాదాల పెంచిలే పొలాన్ని రాత్రే వచ్చి ఈ పొలం నాదనని దొంగ కాగితాలు పుట్టించుకొని నైట్ 8 గంటల నుంచి మనుషులను తీసుకొని వచ్చి ఫినిషింగ్ ట్రాక్టరు మనుషులు ఒక 20 మంది మనుషులను తీసుకొని వచ్చి ఫినిషింగ్ వేసేదానికి వేశారు. మేము రైతులు వచ్చి ఇది మాది పొలం అంటే దౌర్జన్యం చేసి రైతులను బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రంగంపల్లి వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున రాజీవ్ రహదారిపై నడుచుకుంటూ వెళుతున్న 4 మహిళలపై కారు దూసుకెళ్లడంతో 2 అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ తీవ్రంగా గాయపడడంతో స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉదయనగర్కు చెందిన అమృత, భాగ్య, పద్మ మరో మహిళ రంగంపల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో పనిచేసి తిరిగి వెళుతుండగా గోదావరి ఖని వెళుతున్న కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. కారును కనిపెట్టేందుకు పోలీసులు సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. కొంచెం రాగా ఇక నాకు నా పక్క పొంటి మనిషి నన్ను గుద్ది వల్ల నేను అక్కడ పడ్డా దూరం. ఆమె ముళ్ళే ఆమె నా మీద పడ్డది. నేను ఎక్కడో అటు దూరం అది పడ్డా కడకు. ఇక కడకు నేను ఇక సుదులాంచుకొని లేచిన దాన్ని అన్నట్టు పడ్డ వల్ల నాకు చక్కెర వచ్చినట్టు నాకు బీకున్నది. ఆయన మళ్ళీ లేచుకొని ఇప్పుడు ఇట్లా ఊకుండి ఇట్లా చూసే వరకు ఇవ్వలేరు. అదే ఇవ్వలేరా అని చూసేవారికి పక్క పొంటి మనిషి పద్మశ్రీ తప్పింది. ఆ అమృతను భాగ్యాన్ని చూసే వరకు ముంగట రోడ్డు మీద అక్కడ వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళు ఉంటే అట్లనే లేచుకుంటూ అడ్డం పడుకుంటూ పోయి అలా బట్టలు చేసి షెడ్ చేసినా కానీ అల్లం బొర్రిచ్చంట చేతులు అంటుతాయి కాళ్ళు అంటుతాయి కదా కదా
ఇక నేను ఏం మాట్లాడలేకపోయినా ఓ అన్నలాలు వజలాలు అని చచ్చిపోయారని మొత్తుకుంటాను. ఆ కోళ్ళ సెంటర్ కాడ నుంచి ఒక 2 మొగోళ్ళు వచ్చాను. ఇక నేను మానవ చేసిన మెల్లగా ఇంకులాడుకుంటాను. నంబర్ ఇంకులాడుకుంటే మానవ చేసిన మాదిన చేసిన వాళ్ళు వీళ్ళు వచ్చారు. తన వాయి అంటే కూడా ఆకుండా రక్తం అంతా దంచుకపోయింది. చూసిండు వెనక తిరిగి చూసిండు దాన్ని మన దంచుకెళ్ళింది. డోర్ తీసి చూసే విజయవాడలో అనేక మంది పేద ప్రజలు కొండలపై నివాసం ఉంటున్నారు. పెద్ద ఎత్తున కొండ చివరి వరకు ఇళ్లు నిర్మించుకున్నారు. దీంతో కొండలపై ఒత్తిడి పెరిగి తరచూ కొండ చర్యలు విరిగిపడి ప్రమాదాల బారిన పడుతున్నారు. విజయవాడలోని కొండ ప్రాంతంలో సుమారు 3 లక్షల మంది నివసిస్తున్నారు. మొగల్రాజుపురం, 1 టౌన్, చిట్టినగర్, సొరంగ మార్గం చుట్టుపక్కల ఉండే కొండ ప్రాంతాల్లో సుమారు 80,000 కుటుంబాలు కొండలపైనే నివాసం ఉంటున్నాయి. కొండపై ఇళ్ల నిర్మాణం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రజలు వినడం లేదు. కొండ చర్యలు విరిగి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవిస్తున్నా అక్కడే నివాసం ఉంటున్నారు. విజయవాడలో ఇప్పుడు అక్కడక్కడ కొండ చర్యలు విరిగి పట్టడం, దీనివల్ల ప్రమాదాలు జరగడం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొండలన్నీ కూడా 150 కోట్ల సంవత్సరాల నాడు ఏర్పడినటువంటివి ఈ కొండలు. మరి ఇప్పుడు ఆ కొండలు ఆనాటి నుంచి మధ్యలో ఉండేటువంటి డస్ట్ ఇవన్నీ కూడా కిందకి జారిపోతూ ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ ఊడుద్ది అన్నటువంటిది మనం తెలియదు. అలాగనే ఏదో తొందరగా ఊడిపోద్ది అని కూడా భయపడాల్సినంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ రోజున ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్య ఏంటంటే ఈ మొత్తాన్ని ఇప్పుడు వాళ్ళని పీకేయటం అర్జెంటుగా సాధ్యం కూడా కాదు. కానీ ఏ కొండలు స్టెబిలిటీగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఒక జియాలజిస్టుల ద్వారా వాళ్ళ ద్వారా అంచనా వేయించి ఇక్కడ పర్వాలేదు, ఒక 200 ఏళ్ళ వరకు పర్వాలేదు, ఒక 150 ఏళ్ళ వరకు పర్వాలేదు అనుకుంటే పెద్ద ఇబ్బంది కాదు. అక్కడ దాన్ని చూసి చేయొచ్చు. కానీ ఎక్కడన్నా లూజ్ సాయిల్ ఉంది అంటే వాళ్ళు చెప్పగలరు. అలాగే ఇప్పుడు కొండ ప్రాంతం వాళ్ళకు కూడా సౌకర్యాలు కొత్తగా ఏర్పడకుండా చూడటంతో పాటు ఉన్న వాళ్ళకు కూడా కొన్ని సౌకర్యాలు కల్పించాలి. కొండపై నివాసమున్న వారిలో అత్యధికులు పేద ప్రజలు కావడంతో మరో చోటికి వెళ్లేందుకు వారు మొగ్గు చూపడం లేదు. ప్రభుత్వం ఇళ్లు కేటాయించినా ఊరికి దూరంగా ఉండటంతో నగరంలో ఉపాధి కోల్పోతామనే భయంతో అక్కడే ఉంటున్నారు. కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. అందులో ఏంటంటే సిటీకి మధ్యలో ఉంది కాబట్టి వాళ్ళు ఏదో పనులు చేసుకుంటూ ఉంటారు. మెకానిక్ పనో లేకపోతే ఇంట్లో అసిస్టెంట్స్ గానో అలా చేస్తూ ఉంటారు. వీళ్ళకి ప్రత్యామ్నాయంగా ఊరు బయట ఇస్తే అక్కడి నుంచి ఊళ్ళోకి పనికి రాలేరు కాబట్టి వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే ఏదన్నా మనకు సిటీ మధ్యలోనే లేదా కొండ దిగువ భాగంలోనే కొంత ప్రాంతాన్ని వర్టికల్గా అంటే G+5 G+10 అట్లా వేసి వాళ్ళందరికీ కనుక ఒక సింగిల్ బెడ్రూమ్ 2 బెడ్రూమ్ ఇళ్లను కనుక నిర్మించినట్టయితే ఇది ఎక్స్పెన్స్తో కూరుకున్నదే. కానీ ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా, సహజ వనరుల పరిరక్షణ దృష్ట్యా, ఎందుకంటే కొండ మీద ఒకప్పుడు రాబందులు ఉండేవి, గద్దలు ఉండేవి. ఇవాళ అసలు రాబందులు రహిత రాష్ట్రం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. కాబట్టి వీటన్నిటినీ మనం సమతుల్యత కాపాడాలి. విజయవాడలోని కొండలన్నీ తూర్పు కనుమల కిందకొస్తాయి. ఇవి కొండలైట్ రకానికి చెందినవి కావడంతో చాలా సున్నితంగా ఉంటాయని జియాలజిస్టులు చెబుతున్నారు. కొండరాళ్ల మధ్య సందులు, ఖాళీల్లో చిన్న కదలికలు సంభవించినా ప్రమాదాలు జరుగుతుంటాయి. శబ్ద కాలుష్యం వల్ల కూడా కొండరాళ్లు విరిగిపడే అవకాశం ఉంటుందని జియాలజిస్టులు చెబుతున్నారు. ప్రతి ఒక్క కొండకి కూడా దాని యొక్క బేరింగ్ కెపాసిటీ ఉంటుంది, దాని బ్యాలెన్సింగ్ లిమిట్స్ ఉంటాయి. ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కొండల వరుసలన్నీ కూడా ఈస్టర్న్ ఘాట్స్కి సంబంధించినవి. ఇక ఈ స్లైడింగ్ జరగడానికి కారణాలు ఏంటి అంటే అనేక దశాబ్దాలుగా భారీ క్వారీయింగులు ఈ ఈస్టర్న్ ఘాట్స్ వరుసలో జరగటం. అత్యంత ముఖ్యమైన కారణం ఏంటి అంటే కొండ పైన ఏర్పాటు చేసుకున్నటువంటి ఇళ్ళు, వాళ్ళందరి కోసం వాళ్ళ రోడ్లు వేయటం, వాళ్ళందరి కోసం వాటర్ ట్యాంకులు కట్టడం, ఇదంతా కొండ మీద మనం పెంచుతున్న భారమే కదా. వీళ్ళందరూ వాడుతున్నటువంటి నీళ్లు బాత్రూములకు కానివ్వండి, స్నానాలకు కానివ్వండి, అవన్నీ ఎక్కడికి పోతున్నాయి? మళ్ళీ ఆ కొండ రాళ్ల సందుల్లోకి ఇంకిపోతా ఉన్నాయి. ఇంకిపోయి బయటికి ఎట్లా వస్తున్నాయి? ఆ రాళ్ల సందుల్లో ఉన్న మట్టిని వాటిని అన్నింటినీ కూడా బయటికి లాక్కొని తీసుకొస్తూ ఉన్నాయి. ఏతావాత జరిగేది ఏంటి అంటే ఆ రాళ్ల యొక్క బ్యాలెన్స్ని మనమే పాడు చేసి తప్పిస్తూ ఉన్నాం. ఆ రకంగా ఆ బ్యాలెన్స్ తప్పిన ఆ రాళ్ళు సెటిల్మెంట్కి లోనవుతాయి. అంటే కింద ఉన్న రాళ్ళు ఆ బరువును భరాయించడానికి సెటిల్మెంట్ జరుగుతుంది. పైన ఉన్న రాళ్ళు అది భరించలేక మన నెత్తిన పడతా ఉంది. ఇక ముందైనా అధికారులు కొండ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసి ప్రకృతిని పరిరక్షించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.